మనకి తిరుపతి జిల్లాలో తిరుపతి సిటీలో గొల్లవానిగుంటలో ఉన్నటువంటి మనము ఈ క్రికెట్ అరీనాకి రావడం జరిగింది. మాతో పాటు మనకి శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు, అదేవిధంగా మనకి నరసింహ యాదవ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా ఈ గొల్లవానిగుంట ఇది వరకు ఒక డంపింగ్ యార్డ్ కింద ఉండేది. దాన్ని స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసి సుమారుగా 4.5 కోట్లు వెచ్చించి దీన్ని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ స్టేడియాన్ని, క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడంతో దాన్ని ఫర్దర్గా దీన్ని ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలి, ఎందుకంటే సుమారుగా పనులు టేకప్ చేసి సుమారుగా 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు మనకు గ్రౌండ్ అందుబాటులోకి రాలేదు. సో మనకి శాప్ చైర్మన్ గారి సలహాతో దీన్ని త్వరలోనే అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలని మమ్మల్ని లాస్ట్ టైం కూడా ఒకసారి ప్లాన్ చేసుకోమన్నారు. దాంట్లో భాగంగానే ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్రిలిమినరీ డెసిషన్కి వచ్చింది ఏమంటే ఈ స్మార్ట్ సిటీలో దీన్ని బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి మిగతాది దీన్ని శాప్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని, స్మార్ట్ సిటీ నుంచి శాప్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేసి దాని తర్వాత వచ్చే ఇన్కమ్ జనరేషన్ నుంచి ఒక టెంటేటివ్గా 50-50 రెవెన్యూ షేరింగ్ మోడల్లో చేస్తే సో దట్ దీని కంటిన్యూస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఉంటుంది. అదేవిధంగా సుమారుగా 2.5 కోట్లు పెట్టి ఆల్రెడీ శాప్ ద్వారా కూడా మనకి పెవిలియన్ డెవలప్మెంట్ కోసం అడ్మిన్ శాంక్షన్ ఆల్రెడీ ఈ గ్రౌండ్కి రావటం జరిగింది. ఇదే విధంగా ఈ ఇంకొక 2 కోట్ల నిధులతో శాప్ నుంచి మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా చేసి వాలీబాల్, మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ, ఖోఖో వీటిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ క్రికెట్ నెట్స్ విత్ లైటింగ్ ప్రిలిమినరీగా చేసి అతి త్వరలోనే ఈ నెలలోనే ఇక్కడ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, మ్యాచ్ ఆడే స్టేజ్కి తీసుకొచ్చే విధంగా తీసుకురావాలని ఎండి మన చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మిగతా డిఎస్డిఓ అథారిటీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము. తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలు కానీ, టూరిజం కానీ, ఇతర విద్యా వైద్యం కావచ్చు, కలెక్టర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కొత్త జిల్లాలో కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొన్న నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారికి, అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారికి స్పష్టమైన ఆదేశాలతో పాటు సూచనలు కూడా చేయడం జరిగింది. తిరుపతిని క్రీడా హబ్గా మార్చాలి, సాంస్కృతిక హబ్గా మార్చాలి, టూరిజం హబ్గా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలనుసారం ఇప్పటికే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇట కమిషనర్ గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో దాదాపు 80 లక్షల రూపాయలకు సంబంధించి రెన్యువేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయ్యే నాటికి అవన్నీ కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు గొల్లవానిగుంట ఇది తిరుపతిలో చాలా కీలకంగా ఉంది. దాంతోపాటు ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఆ రోజు ఉన్న ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు, ఇప్పుడున్న శాప్ ఎండి గారు గిరీష గారు, ఇది డంప్ యార్డ్ ఉంది, ఇది కానీ క్రీడలకు కానీ ఇక్కడ కానీ తయారు చేయగలిగితే ఖచ్చితంగా క్రీడాకారులు ఇక్కడ ట్రైన్ అవ్వగలుగుతారు. మంచి మ్యాచెస్ కానీ నిర్వహించగలిగితే పిల్లలు కూడా తిరుపతి నుంచే రంజీలకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు దీనికి కేటాయించడంతో పాటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిధులు కూడా కేటాయించి వర్క్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే గత 2 సంవత్సరాలుగా దీన్ని కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం రావడం, ముందుకు సాగలేకపోవడం అనేది బాధాకరమని దీని మీద కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే మా తిరుపతి కలెక్టర్ గారు వెంకటేశ్వర సార్ కూడా మంచి క్రీడా ప్రోత్సాహకారి, దాంతోపాటు మంచి క్రికెటర్ కూడా. అయితే తిరుపతిలో క్రికెట్ ఏదైతే క్రీడాకారుల కోసం దీన్ని అందుబాటులో తీసుకొని రావాలని స్పోర్ట్స్ అథారిటీని సూచించడంతో పాటు మా కమిషనర్ గారు కూడా పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుంది, దీన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలి. స్పోర్ట్స్ అథారిటీ ప్లస్ మున్సిపాలిటీ ఒక కంబైన్డ్గా ముందుకెళ్తే స్పోర్ట్స్ బాగా డెవలప్ అవుతుందని సూచన మేరకు ఈరోజు గతంలో ఏదైతే వర్క్ చేశారో రిమైనింగ్ వర్క్స్ దాదాపు ఇప్పటి వరకు చూస్తే 4.5 కోటికి సంబంధించిన వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగంలోకి తీసుకొని రావడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇది నైట్ డే మ్యాచ్లు కూడా నిర్వహించేదానికి తగ్గట్టు ఫ్లడ్ లైట్స్ కూడా తీసుకొని రావాలని ఒక ఆలోచన ఉంది. నిధులను సమకూర్చుకొని దీనికి ఎప్పటికప్పుడు దీన్ని ఒక బ్రహ్మాండమైన మల్టీపర్పస్
యూజేజ్గా ఉండే విధంగా ఇటు కబడ్డీ కానీ ఖోఖో కానీ అదేవిధంగా వాలీబాల్ కానీ ఈ అన్నీ కూడా ఈడొక అకాడమీ లాగా తయారు చేయాలనేది సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఒకటైతే చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, తదనుగుణంగా క్రీడాకారులు కూడా బాగా రాణించి మన రాష్ట్ర గౌరవాన్ని మన జిల్లా గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇది